నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ని. సల్లూరి అపర్ణ. ఓకే, ఈ రోజు ఏం చేద్దామో చూసుకుందాం. అప్పు ఏం చేద్దాం మనం? పచ్చి టమాటాల పచ్చడి. పచ్చి టమాటాలతోనేనా లేకపోతే టమాటాలు లేకుండానా? పచ్చి టమాటాలతో. పచ్చి టమాటాలు టమాటాలు లేకుండా కాదట. చూద్దాం ఒకసారి అది ఏంటియో. పచ్చి టమాటాలు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, కారం, ఆవాల పిండి, మెంతులున్ను జీలకర్ర కలిపిన పొడి, ఎల్లిపాయలు, ఆయిల్. ఓకే, ఇప్పుడు ఈ పచ్చి టమాటాలను నువ్వు ఉడకబెట్టి పెడతావా లేకపోతే ఎట్లా పెడతావు? పచ్చి టమాటాలు అంటే పచ్చిగానే పెడతారు, ఉడకబెట్ట ఏం చెయ్య. అందుకే దాన్ని పచ్చి టమాటాలు పచ్చడి అంటారు. ఇది ఉడకబెట్టే పచ్చడి అయితే కాదు కంపల్సరీ, అంతే కదా? కాదు. ఓకే, టమాటాలు పెట్టి నేను పచ్చి టమాటా పచ్చడి అవుతాను చూడు. ఓకే, ఇక చిన్న కోసుకున్న టమాటా ముక్కలు చిన్న కోసుకోవాలా? ఇట్లా చిన్న కోసుకోవాలి. తర్వాత దీంట్లో మెంతిపిండి. మెంతిపిండి. ఓకే, అంటే డైరెక్ట్ ఈ పచ్చి టమాటాలనే మెంతిపిండి వేసుకోవాలంటావు? ఇట్లా వేసుకోవాలి. తర్వాత సరిపడంత కారం, ఆవాల పిండి. ఇప్పుడు ఫస్ట్ వేసిన దానినే రెండు కలిపిన అన్నట్టు, జీలకర్ర మెంతి పిండి కలిపి మిక్స్డ్ అయినా పొడేసిన. ఇది ఆవాల పిండి సరిపడంత వేసుకున్నా. దీన్ని కలపాలి మంచిగా. మొత్తం నీళ్ళు ఉండద్దు. కంపల్సరీ అస్సలు నీళ్ళు ఉండద్దు. ఇట్లా కలుపుకోవాలి. సేమ్ టమాటా పచ్చడి అయిపోయి కదా. టమాటాలు లేకుండా టమాటాల పచ్చడి చేస్తామని అనుకున్నా. అట్లా చేస్తానా? తర్వాత ఇది టమాటా కాదా అని నువ్వు తినేటప్పుడు నాకు చెప్పు. సరే, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టినా. నెక్స్ట్ ఆయిల్ పోసుకుందాం. సరిపడంత ఆయిల్. పచ్చడకు మంచిగా ఇట్లా తిక్కు ఉండాలి బాగా. కొంచెం ఆయిల్ మీద పేరుకోవాలి మంచిగా. ఇట్లా వేరుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వచ్చుకుంటే. సరిపడంత ఆయిల్. ఎల్లిపాయలు అక్కలు ముక్కలు దంచుకోవాలి. మంచిగా మిక్సీ పట్టద్దంతా. మిక్సీ పడితే గలీజ్ ఉంటుంది. అదే పేస్ట్ ఉంటది. ఇక ఉట్టిగా ఇక నార్మల్. ఇది కొరికూర కాదు, ఇది మరి టమాటా పచ్చడి కాబట్టి ఆయిల్ వేసుకోనా? పచ్చపిచ్చి దంచుకున్నది నార్మల్ దంచుకొని నూనె అయినాక వేసుకోవాలి. ఓకే, కొంచెం కలిపినట్టు చెయ్యి. ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. గోల్డెన్ కలర్ వచ్చినాయి. వచ్చినాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఓకే, గ్యాస్ బంద్ చేస్తానా? కొద్దిగా నూనె అనేది చల్లారాలి. కొంచెమే హీట్ ఉండాలి, ఎందుకంటే పచ్చడి నల్లగా అవుతుంది. అదే కొంచెం బాగా వేడి ఉండదు అనుకో, పచ్చడి కర్ర అవుతుంది. చల్లారినాక వేసుకుంటే ఎర్ర ఉంటది. నేను కొంచెం చల్లారినాక ఎత్తా. అంటే నా లెక్క మిల్క్ బాయ్ లెక్క ఉండేటట్టు అది చూసుకోవాలి. అవన్నీ చెప్పకు నువ్వు. సరే, ఈ చల్లారి దాకా ఉందాం. చల్లారినాక ఆ పచ్చడిని తీసుకొని వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఆగురి చల్లారి దాకా. ఆయిల్ అల్లారింది. ఓకే, ఆయిల్ అల్లారింది. తర్వాత మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఇగో సాల్ట్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం కారంలో ఉప్పు ఉంటది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసుకున్నా సరిపడా తీసుకోవాలి, లేకపోతే బుడ్డిపోతుంది. ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది. బుడ్డిపోతుంది అంటే ఖరాబ్ అయిపోతుంది. దాన్ని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని తర్వాత ఏం చేయాలి? ఇది కలిపినాక ఇప్పుడు ఆయిల్ అల్లారింది కదా, ఈ ఆయిల్ ఈ ఒక్కలు వేసుకోవాలి. ఇలా ఏం వేసుకోవాలి అని అందరు ఆలోచిస్తారు. ఎండిన మిర్చి ఏది అవి వేసుకుంటే రొటీన్ పచ్చడి అవుతుంది. ఇది స్పెషల్ కాబట్టి నేను ఇట్లా వేసి చూపెడతాను. ఇట్లా వేసుకోవాలి. పచ్చి ఎట్లుంటాయి అని అనుకుంటారు కదా కొందరు, కానీ పచ్చి ఊరినాక మస్తు ఉంటుంది ఈ పచ్చడి. తిని చూడండి, మీరు చేసుకొని చూసి కామెంట్లో చెప్పండి మాకు. అంటే ఇప్పుడు ఇది అయిపోయినట్టే. ఇది అయిపోయినట్టే, రెడీయా? ఇది మామూలుగా ఎన్ని రోజులు నిలువ ఉంటది ఈ పచ్చడి? అయితే ఒక 10-15 రోజులు. కాకపోతే అదేంటి వాటర్ పెట్టి స్పూన్ ఉంటుంది చూసినావా, అట్లాంటి స్పూన్లు చేతికి వాటర్ పెట్టి ఇట్లా తీసేసుకోవడం అట్లాంటి వేయద్దు. మొత్తం మంచి తూర్చిన స్పూన్ తోనే వేసుకోవాలి. అట్లయితేనే ఒక 15 రోజులు దాకా ఉంటది, లేకపోతే మొత్తం ముడిపోతుంది. ఓకే, దీనిలో ఉప్పు సరిపోయింది, ఒకసారి టేస్ట్ చూసుకో. ఓకే, చూడు కొద్దిగా నాకు కొద్దిగా లైట్గా సాల్ట్. కరెక్ట్గా ఉప్పు వేసుకోకపోతే మాత్రం ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. ఎందుకనంటే ఇవి టమాటాలు కాబట్టి వాటికి తగ్గట్టు ఉప్పు వేసుకోకపోతే ఆ పులుపు అనేది ఎక్కువ అయిపోయి వాసన వస్తుంది.
ఇప్పుడు కొద్దిగా ఇంకొద్దిలే Subscribe. ఆ లోపలికి వెళ్ళి కలిపి మంచిగా ఉంటుంది. ఓకే, ఇది సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో ఈ టమాటా పచ్చడి ఉడకబెట్టకుండా ఏం చేయకుండా ఈ టమాటా పచ్చడి ఈజీగా వేసుకోవచ్చు. మీ ఇంట్లో సుతా బీసు ట్రై చేయరు ఒకసారి, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇది పూరీలకు చపాతీకి అయితే బాగుంటది, ఇంకా సూపర్ ఉంటది. దీనిలో ఏం వేసుకోకూడదు, ఎండిన మిర్చి ఏం వేసుకోకూడదు, సింపుల్ అని వేసుకోవాలి. ఓకే, టమాటా పచ్చడి అయింది. ఈ పచ్చడిని 2 రోజులు ఊరబెట్టుకొని తినాలి. 2 రోజులు ఊరబెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పును కారం ఉన్నదా లేదా అనేది చూసుకొని అంటే టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి చూడండి. చూసినాక తర్వాత 2 రోజులు ఊరబెట్టుకున్నాకనే తినండి. ఎందుకంటే అప్పటిదప్పుడు కొంచెం వక్కలు ఉంటది కాబట్టి కొంచెం టమాటా తినబుద్ధి కాదు. అదే దాని వల్ల తినబుద్ధి కాదని నువ్వు అంటాను. ఈ 2 రోజులు ఊరబెట్టుకుంటేనే సెట్ అవుతుంది, లేకపోతే అప్పటిదప్పుడు తింటే పచ్చిగా వస్తుంది. కాబట్టి ఈ 2 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది. పూరీలకైనా చపాతీలకైనా ఎప్పుడైనా నిలుగుండే పచ్చడి కాబట్టి ఇది ఖరాబ్ కాదు కంపల్సరీ. ఓకేనా? అంతే. ఓకే, ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సైనింగ్ ఆఫ్, సల్లూరి సాగర్, సల్లూరి అపర్ణ. Subscribe.